ఏంటో తెలుసా, చేప గుండె అంట ఎంత చిన్నగా ఉందో. బాగా చెప్పావులే అమ్మా, చేప చిన్నగా ఉంటే దాని గుండె చిన్నగా ఉండక పెద్దగా ఉంటుందా ఏంటి అంటారేమో కదా. ఇంతకీ మీరు చేపను చూసి ఇది ఏం చేపో చెప్పగలరా? నేను మాత్రం ఇప్పుడిప్పుడే దీనిలో ఓనమాలు నేర్చుకుంటున్నాను. చేపలు చేయడం ఎలా అని మా అమ్మ దగ్గర ట్యూషన్ చెప్పించుకుంటున్నాను. కోర్స్ ఆల్రెడీ ఎండింగ్ వరకు వచ్చేసింది అనుకోండి. ఈ లోపు మీకు ఒక డెమో చూపిద్దామని చెప్పి చేపలు చేయడం ఎలాగో చూపిస్తున్నాను. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసుకుని వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏం చేపలు చేసామో, దీని పేరేంటి అని క్లుప్తంగా చెప్తాను. మరి అయినా అంత కష్టం ఎందుకు, నేర్చుకోవడం ఎందుకు, 50 రూపాయలు ఇస్తే బయట చేస్తారు అని చాలా మంది చాలా ఈజీగా చెప్పేస్తారు. చేతిలో విద్య ఉంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎక్కడైనా బ్రతకగలం అని ఇలాంటివి కొన్ని కొన్ని చెప్తూ ఉంటాయి. తినేటప్పుడు లేని ఇబ్బంది చేసేటప్పుడు ఎందుకు వస్తుందో మరి చాలా మందికి. కష్టంతో చేసే ఏ పనికైనా విలువనివ్వాలి అని నేను కోరుకుంటాను. ఇందులోనూ ఏ పనైనా ఎవరి సహాయం లేకుండానే మనమంతా మనం చేసుకోవాలి అని కూడా కోరుకుంటాను. చేపలు చేయడమే కాదు, కొనడం కూడా కాస్త కష్టమే. ఎందుకంటే అది ఫ్రెషా కాదా అని తెలుసుకోవడానికి నేను ఇప్పుడు ఒక చిన్న టిప్ చెప్తాను. షాప్కి వెళ్ళినప్పుడు ముందుగా ఏ చేప అయినా సరే ఫస్ట్ శంకు ఓపెన్ చేసి చూడంగానే రెడ్ గా కనిపిస్తే అది ఫ్రెష్ అన్నట్టు, బ్లాక్ గా కనిపిస్తే అది ఫ్రెష్ కాదన్నట్టు. ఈ టిప్ తెలిస్తే చాలు మనం చేపలు కొనడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ఫిష్ లో మంచి పోషకాలు ఉన్నాయని చాలా మంది చెప్తే అందరూ తినడానికి ఎక్కువ ఇష్టపడతారు. కానీ దీనిలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఫిష్ లో కూడా 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. ఒకటి సముద్రం చేప, ఒకటి చెరువు చేప. చెరువు చేప అంటే బొచ్చు, రాగండి ఇలాంటివి. ఏదైనా చేపే కదా అనుకుంటారు చాలా మంది. కానీ నేచురల్ గా పెరిగిన చేపకి ఆర్టిఫిషియల్ గా పెంచిన చేపకి చాలా తేడా ఉంటది కదా. ఎలా అయితే నాటు కోడికి బాయిలర్ కోడికి ఉన్నంత తేడా అన్నమాట. దీనిలో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మాక్సిమం సీ ఫిష్ తినడానికే ట్రై చేయండి. లేదా పారే కాలువలో కానీ నదిలో కానీ దొరికిన చేపైనా తినొచ్చు. తినేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంతకీ మేము చేసిన చేపల పేర్లు మేవలు అంటారండి. ఇవి సముద్రం చేపలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చేయడం ఎలాగో అర్థమైంది కదా. నెక్స్ట్ వీడియోలో మామిడికాయ వేసి చేపల పులుసు చేస్తాను.